ఓకే అండి, మనం చక్కగా అంతా కలిపి పెట్టేసేసుకున్నాం కదండి. క్యాబేజీ ఆమ్లెట్కి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసేసుకున్నాం కదా. ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసుకున్నాము. మీకు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు, అలాగే అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను అవి రెండు వేయట్లేదండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేసేవచ్చు. స్టవ్ అయితే వెలిగించేసేసి బాండి పెట్టేశాను. ఆయిల్ కూడా వేసానండి. ఆయిల్ కూడా వేడెక్కిందనమాట. ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసేసుకుందాం. రెండుగా వేస్తానండి, మా వారు ఇంకా రాలేదు కాబట్టి. ఓకేనా, ఇదైతే మనం చక్కగా అలా పక్కన పెట్టేసేసుకొని మనం చక్కగా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. ఓకేనా, ఎంత అందంగా ఉందండి మన ఆమ్లెట్. క్యాబేజీ ఆమ్లెట్ సూపర్గా ఉంటుందండి. వావ్ వావ్ వావ్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్.